జై శ్రీరామ్. అందరికీ నమస్తే. ఒక వింతైన ధర్మ సందేహము. సమయం ఉంటే మీరే చెప్పండి. సమయం ఉన్నప్పుడు వీడియో చూసినప్పుడు మీకేమనిపిస్తుందో. చివరిలో సమాధానం నేను చెప్పిందే సరి అయినది అని చెప్పేసి అనేది మూర్ఖత్వపు లేదు. మీరు ధర్మం చెప్తే అది ఒకవేళ సరిగ్గానే ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ధర్మం. వీడియో తీసిన వాళ్ళే, అంటే నేను తీసిన కాబట్టి నేను చెప్పిన సమాధానమే సరైనది అనుకోవడం తప్పు. దానిలో నిజంగానే ధర్మం ఉందంటేనే సరి అనుకోవాలి. కాబట్టి ఒక ధర్మ సందేహం, విచిత్రమైన ధర్మ సందేహం. నేను ఒక షాప్ దగ్గరికి వెళ్ళిన. ఆ షాప్ ముందల ఒక 6-7-8 ఇంచుమించు ఒక 7-8 బైకులు, స్కూటీ అట్లా ఆపడం జరిగింది. అయితే వరుసగా 4 బైకులు పెడితే దాని వెనకాల ఒక ఆయన స్కూటీ పెట్టాడు. దాని ముందు నేను నా స్కూటీ పెట్టడం జరిగింది. అయితే ఆ స్కూటీ నాది తీసుకుందాం, నా పని అయిపోయింది. షాప్లోకి వెళ్ళేసి బయటకు వచ్చిన తర్వాత బండి తీద్దామని ముందుకు పోయినప్పుడు ఈ ఇంకో స్కూటీ ఉంది కదా, లోపల ఉన్న వరుసగా 4 ఉన్న బండ్ల వెనకాల ఒక స్కూటీ ఉంది. ఆ స్కూటీ ఎవరో ఆయన ఆ బండ్లకు అడ్డం పెట్టేసి వెళ్ళాడు. అయితే అందులో 4 బండ్లలో ఒక బండి ఒక పెద్ద మనిషిది. ఆయన వెనక్కి తీద్దామంటే ఈ బండి అడ్డం ఉంది. అసలు ఎట్లా తీస్తారు అని చెప్పేసి కూడా చూసుకోకుండా ఆయన బండి పెట్టేయడం, వెళ్ళిపోవడం జరిపింది. ఆయన అట్లకి వెళ్ళి చూస్తే కనిపించలేదు. సరే పెద్ద మనిషి కదా, సాయం చేద్దాము, పాపం ఒక్కడు తీసుకోలేడని చెప్పేసి నా బండిని కొంచెం ముందు పెట్టేసి ఈ వెనుకున్న బండిని కొంచెం వెనక్కి జరిపిన. అయితే అది రోడ్ పైనే ఉంది. అది వెనక్కి జరిపిన ఆ పెద్ద మనిషి తన బండిని బయటికి తీసుకుంటాడు. పాపం ఆయన ఇది తీయాలి అది తీయాలంటే కష్టం కదా అని చెప్పేసి మందిది ఎవరిదో స్కూటీ ఉన్నది, కొంచెం వెనక్కి జరిపిన. ఆయన బయటికి తీసుకుంటాడు ఆయన బండి అని. నేను వెనక్కి తీసిన వెంటనే వెనకాల నుంచి ఒక బండి వచ్చి ఆ స్కూటీని చిన్నగా గుద్దడం జరిగింది. అసలు ఏం డ్యామేజ్ కాలేదు, ఏం కాలేదు. కానీ ఈ బండిని వెనక్కి జరపడం వల్ల వెనుక నుంచి వచ్చిన ఆయన ఈ బండికి ఢీ కొట్టడం జరిగింది. ఇప్పుడు ఇందులో ధర్మ సందేహం ఏంటంటే, ఆ పెద్ద మనిషికి చాత కాదు కాబట్టి ఆ బండిని వెనక్కి జరిపి ఆయనకు సహాయం చేయడం కోసమని బండి వెనక్కి జరపడం జరిగింది. వెనక్కి జరిపినందుకు వాళ్ళు వెనక్కి జరపకపోయింటే ఆ వెనుకొచ్చిన అతను అట్లాగే ముందుకు వెళ్ళిపోయేవాడు. కానీ నేను వెనక్కి జరపడం వల్ల ఆ బండి ఎవరితో తెలియదు, ఆయన ఎన్నుకున్న ఆయన వచ్చేసి ఆ బండిని గుద్దడము, దానికి డ్యామేజ్ జరగలేదు. ఒకవేళ డ్యామేజ్ జరిగింటే కష్టం. కాబట్టి అసలు వెనక్కి జరపడం వల్ల వెనుక నుంచి వచ్చిన ఆయన దానికి ఢీ కొట్టడం జరిగింది. ఇక్కడ వెనక్కి జరిపి ఆ పెద్ద మనిషికి సహాయం చేయడం ధర్మం అనుకుంటే, మరి ఆ బండి పెట్టిన అతను అక్కడ లేడు. అది వెనక్కి జరపడం వల్ల పాపం ఆయన బండి కొద్దిగా అంత ఏదో గీతలనే పడుతుంది కదా గుద్దిన వెంటనే, కాబట్టి చిన్నగా స్క్రాచెస్ పడినాయి. పాపం ఆయన బండి ఆనే ఉంటే ఆయన బండికి డ్యామేజ్ జరగకుంటుండే, గీతలు పడకుంటుండే కదా. ఇప్పుడు జరపడము ధర్మమా, జరపకుండా ఉండడం ధర్మమా? ఒకవేళ జరపడం ధర్మం అయితే ఆయన బండి పాపం అక్కడ ఉన్నది అక్కడనే ఉంటే గీతలు పడకుంటుండే, ఆయన ఎన్నుకున్న ఆయన వచ్చి గుద్దకుంటుండే. వెనక్కి జరపడం వల్ల వెనక్కి జరిపించి ఆ బండిని ఢీ కొట్టి ఇచ్చినట్టు అయింది. కాబట్టి వెనక్కి జరిపి ఒక తప్పును చేయించడం జరిగిందా, లేకపోతే బండి జరిపి పెద్ద మనిషికి దారించడం ధర్మమా? అంటే మీరేమంటారు? అక్కడ పెద్ద మనిషి బయటికి తీసుకెళ్తాడని బండి వెనక్కి జరిపినాం. పాపం వెనక్కి జరిపినందుకు ఎన్నుకున్న ఆయన వచ్చేసి ఆ బండిని కుదరడం జరిగింది. అంటే ఏమంటారు, ఊరికే ఉన్న బండిని వెనక్కి జరిపి మరీ దానికి తాకించడం జరిగింది. పాపం ఆ బండి అతను మంచిగా ముందు ఆపుకున్నాడు. ఆయన ఎవరో వెనక్కి తీస్తాడని చెప్పేసి ఈయన వెనక్కి పెట్టడం వల్ల ఈయనకి ఇబ్బంది జరిగింది. ఆయన కోసము సహాయం చేయడము ధర్మమా, లేకపోతే ఊరికే ఉన్న బండిని వెనక్కి తిప్పి దీనికి దెబ్బ తాగించడం ధర్మమా? కాబట్టి మరి ఇట్లా దెబ్బ తాగుతుందని చెప్పేసి ఆ పెద్ద మనిషికి సాయం చేయకుండా ఉండడము తప్పు కదా. కాబట్టి సాయం చేసినాం. మరి సాయం చేస్తే పాపం ఎన్నుకున్న బండి ముందుంటే తాకకుండే కదా, వెనక్కి జరిపి మరి బండికి దెబ్బ తాకియడం జరిగింది కదా. కాబట్టి మరి ఏంది ఇది, ధర్మం ఏంది, ఏది మీరేమంటారు? వెనకాల దెబ్బ తాకినా పర్వాలేదు, పెద్ద మనిషికి సహాయం చేయడమే ధర్మం అంటారా? లేకపోతే ఎవరి కర్మ వాళ్ళది, ఆయన ఇష్టం, ఆయన తీసుకుంటే తీసుకుంటుండే. మీరు అనవసరంగా బండి వెనక్కి జరిపి దెబ్బ తాకియడం జరిగింది, మీరు వదిలేసేది ఉండే అని చెప్పేసి అనేది ధర్మం. మీరు తీయకుండా ఆయన బండికి దెబ్బలు తాకకుంటుండే కదా, గీతలు పడకుంటుండే కదా. కాబట్టి ఇది అధర్మము, ఇది తప్పు కదా అంటారా? మీరేమంటారు? మీకు సమయం దొరికినప్పుడు, మీరు ఈ వీడియో చూసినప్పుడు ఖచ్చితంగా కొంచెం ఓపిక వేసుకొని కామెంట్లో ఏది ధర్మం అనేది మెన్షన్ చేయండి. దాని గురించి నేను మళ్ళీ చివరిలో ఆన్సర్ ఇంకో వీడియోలో చెప్తా. కాబట్టి అవకాశం ఉంటే సాధ్యమైనంత వరకు కాస్తంత ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ వీడియోలు చూస్తూనే ఉంటారు కదా, ధర్మానికి సంబంధించినటువంటి చూసి ఇటువంటి ధర్మానికి సంబంధించిన సంకటంలో ఉన్నటువంటి వాటికి పరిష్కారం చెప్పండి. చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ధర్మానికి సంబంధించిన వీడియోలు. వాటి మీ జవాబు ఏంది కామెంట్లో పెట్టండి.